తెలుగు సినిమా ప్రపంచాన్ని కుదిపేసిన ఐబొమ్మ పైరసీ నెట్వర్క్ వెనుక ఉన్న ఇమ్మడి రవిని చివరకు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త సినిమాలు రిలీజ్ కాకముందే లీక్ చేసే ప్లాన్లు, దాదాపు 3,070 కోట్ల నష్టం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వార్నింగ్ నోట్ల మధ్య ఈ అరెస్టుతో ఐబొమ్మ కథ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఒక చిన్న గది, ఒక పాత ల్యాప్టాప్, 2 కాంతులు మాత్రమే ఉన్న చీకటి. అక్కడే మొదలైంది ఇమ్మడి రవి కథ. సినిమాలంటే ప్రేమ, టెక్నాలజీ అంటే పిచ్చి, కానీ జీవితం మాత్రం అతన్ని మూలగట్టింది. డబ్బు లేదు, అవకాశం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నది ఒక్క ధైర్యం మాత్రమే. ఒక రాత్రి అతనికి వచ్చిన ఆలోచనే తర్వాత తెలుగు సినిమా ప్రపంచాన్ని కుదిపేసింది. సాధారణ పైరసీ కాదు, సిస్టమ్ కి బయట, నెట్వర్క్ కి అవతల తనే నిర్మించిన ఒక దూకుడు సామ్రాజ్యం. సినిమా అందరికీ చేరాలి, కానీ ఆలోచన వెనకాల దాగినది ఒక భారీ మిషన్. సర్వర్లు దేశం బయట, కనెక్షన్లు అండర్ గ్రౌండ్, రోజు వేల మంది వచ్చి చూడటం. ఐబొమ్మ అన్న పేరు వినగానే రవిని పోలీసులు ఏళ్ల తరబడి వెతుకుతున్నారు. ఎందుకంటే వెబ్సైట్ మూసివేయబడినా దాన్ని నడిపింది ఎవరికి స్పష్టంగా తెలియలేదు. రవి ఒకే విషయం నమ్మేవాడు, డిజిటల్ ట్రేస్ లేకపోతే నన్నెవరూ తాకలేరు. కానీ ఒక్క పొరపాటు అతన్ని పట్టేసింది. ఒకరోజు రవి విదేశాల్లో ఉన్నప్పుడు తన స్నేహితుని ఒక చిన్న ఫైల్ పంపినాడు. ఆ ఫైల్లో ఉన్న మెటా డేటాలో భారత అధికారులకు కావాల్సిన అసలు లొకేషన్ కనిపించింది. అక్కడి నుండి ప్రారంభమైనది ఆపరేషన్ ఐ ట్రేస్. ఇమ్మడి రవి ఉన్న దేశానికి సమాచారం వెళ్ళింది. అక్కడి పోలీసులు 24 గంటల పర్యవేక్షణ పెట్టారు. అంతలో రవి ఒక చిన్న క్యాఫేలో ల్యాప్టాప్ ఓపెన్ చేసిన క్షణం అతని VPN డ్రాప్ అయ్యింది. అదే అతని చివరి తప్పు. లొకేషన్ లాక్ అయ్యింది. ఈమ్ అక్కడికే దూసుకెళ్ళింది. అతను బయటకి రావడానికి ప్రయత్నించే లోపే యోర్ అండర్ అరెస్ట్. అక్కడే అతని కథ ముగిసింది. సైలెంట్ గా నడిచిన ఐబొమ్మ సైలెంట్ గా ముగిసింది.